హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో ఒక క్విక్ అప్డేట్ వీడియో చేయాల్సి వస్తుంది ఈరోజు మార్కెట్ సిచ్యుయేషన్ గురించి. సో మీరు చాలామంది ఆల్రెడీ పోర్ట్ఫోలియోస్ చెక్ చేసుకుని ఉంటారు. 40% 30% కూడా మనకి డ్రాప్ అయ్యింది. సో దాని గురించి మనం క్విక్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో మీరు చూస్తే మొత్తం ఆల్మోస్ట్ ఎవ్రీ కరెన్సీ అయితే మనకి 15 టు మినిమం 10% అయితే డ్రాప్ అయింది. ఈవెన్ బీటీసీ ఒక దశలో చూసుకుంటే మనం 65,239 వరకు బాటమ్ అయ్యి మళ్ళీ స్లోగా పికప్ అవుతుంది. బట్ చూడాలి, ఇది ఇంకా కూడా మనకి డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. యాక్చువల్‌గా దీనికి మేజర్ రీజన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ న్యూస్ చూసే ఉంటారు. బట్ ఏంటంటే మేజర్ ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సిట్యుయేషన్ అస్సలు బాలేదు. సో ఆల్మోస్ట్ వార్ సిట్యుయేషన్‌కొచ్చింది. ఈవెన్ జో బైడెన్ గూడా ఈరోజు మామూలుగా విలేకరులతో మాట్లాడుతూ మోస్ట్‌లీ సూన్‌గానే ఇంకా వాళ్ళు అటాక్ జేయొచ్చు ఇరాన్ అని జెప్పాడు. బట్ ఏందంటే వాళ్ళు ఆల్రెడీ నేను ఈ వీడియో జేస్తున్న టైంకి ఇరాన్ వాళ్ళు కొన్ని రాకెట్స్ అయితే లాంచ్ చేశారు. సో ఇజ్రాయెల్ వాళ్ళు రాకెట్స్ లాంచ్ చేయడం, సో ఆన్‌గోయింగ్ వార్ సిట్యుయేషన్ జరుగుతుంది. ఇంకా నేను దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ అంటే మీకు అందరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి వారు దాని గురించి ఇంకా మనం డిస్కస్ చేయడం కంటే కూడా మన క్రిప్టో మార్కెట్ చూస్తే ఎవ్రీ నాట్ ఓన్లీ క్రిప్టో, ఈవెన్ మనకి ఈరోజు స్టాక్ మార్కెట్ కూడా చూడండి మొత్తం రెడ్లోనే ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ యాపిల్ తప్ప, అది కూడా స్లైట్గా మొత్తం వరల్డ్, ఈవెన్ ఇఫ్ అంటే వరల్డ్ వైడ్ స్టాక్ మార్కెట్స్ చూసినా కూడా ప్రతి మార్కెట్ కూడా అంటే ప్రతి కంట్రీ మార్కెట్ కూడా రెడ్డే ఉంది. సో మేజర్ దీనికి కారణం వచ్చేసి ఆ వార్ సిచ్యుయేషన్ సడన్ గా షిఫ్ట్ అయిపోయింది ఈ రోజు ఫ్యూ అవర్స్ బ్యాక్ అయితే. సో హ్మ్. దీన్ని యాక్చువల్‌గా ఇట్లాంటి ఈవెంట్స్‌ని మనం ఏమంటారంటే బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అంటారన్నట్టు. అంటే దీని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే అన్‌ప్రెడిక్టబుల్ ఈవెంట్స్ అన్నట్టు. ఒకేసారి ఇక్కడ చూడండి, కామన్‌లీ యూజ్డ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఫైనాన్స్. అంటే ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుందన్నట్టు మార్కెట్ మీద. మనకు మీకు గుర్తుంటే మార్చి 2021 సడెన్‌గా కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఇంపాక్ట్ ఒక్కసారి మార్కెట్ మీద ఎలా ఉందో మనకి ఈరోజు ఆల్మోస్ట్ అదే సిచ్యుయేషన్ వచ్చింది. సో కోవిడ్‌ని గూడా వీళ్ళు మామూలుగా ఫైనాన్షియల్ టర్మినాలజీలో బ్లాక్ స్వాన్ అని ఈవెంట్ అంటారు. సో మనకి మొత్తము దాని డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ దీంట్లో ఇచ్చారు ఫైనాన్షియల్ మ్యాగజైన్‌లో. సో, ఈ ఈవెంట్స్ వల్ల ఏంటంటే మార్కెట్ అన్‌ప్రెడిక్టబుల్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనము చార్ట్స్ జూసి ఇలా చార్ట్స్ చూసి క్యాండిల్ స్టిక్స్ ఇవన్నీ జూసి ప్యాటర్న్ పైకి పోతుందా? నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది? అని చాలా మటుకు మనం అంచనాలు వేయడానికి ప్రయత్నిస్తాం. బట్ ఈ బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అయినప్పుడు ఏంటంటే ఈ టెక్నికల్ అనాలిసిస్ అన్నది ఏమీ పనికిరాదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా టుమారో వార్ సిచ్యుయేషన్ ఎక్కువ అయిపోయిందనుకోండి. అంటే టెన్షన్స్ ఎక్కువైపోతే మనకి ఇంకా క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఈ టైంలో మరి మనము ఇన్వెస్ట్ ఎలా చేయడం, బై చేయడమా, సెల్ చేయడం బెటరా అంటే, ఒకవేళ నేను కొన్ని కాయిన్స్ అయితే ప్రాఫిట్‌లో ఉన్న వాటిని నేను ఈరోజు యాస్ సూన్ యాస్ అంటే ఈ సిట్యుయేషన్ డెవలప్ అవుతుండగానే సెల్ చేశాను. సో అందుకోసం మీరు నా ట్విట్టర్‌ని కూడా ఫాలో అవ్వండి. నేను ఎందుకంటే ఆల్మోస్ట్ 1, 2 అవర్స్ బ్యాకే కొన్ని పోస్ట్ చేశాను. ఎందుకంటే ఒక్కొక్కసారి వీడియో చేయడానికి అంటే ఇనఫ్ టైమ్ ఉండకపోతే క్విక్ అప్డేట్స్ అయితే ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తాను. నా ట్విట్టర్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇలాంటి క్విక్ అప్డేట్స్ కోసం అయితే ట్విట్టర్ చాలా ఫాస్ట్‌గా మనం క్విక్‌గా 1 మినిట్‌లో మెసేజ్ టైప్ చేయొచ్చు. సో నేను కొన్ని ప్రాఫిట్‌లో ఉన్న టోకెన్స్‌ని అయితే సెల్ చేశాను. బట్ ఏంటంటే ఇంక ఇప్పుడైతే ఏం బై చేయట్లేదు. ఆహ్, మేబీ అంటే ఇది రైట్ టైమ్ అయ్యుండొచ్చు. బట్ మేబీ రేపు, ఎల్లుండి ఇంకా సిట్యుయేషన్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఎట్లయితే రేపు, ఎల్లుండి వీకెండ్ కాబట్టి కొంచెం స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ మళ్ళీ మనకి మార్కెట్ సిట్యుయేషన్ మండే అండ్ ఈ వార్ మీద డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఒకవేళ ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఓకే మనం ఇప్పుడు కొనకపోతే మేబీ మంచి ఛాన్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది గదా అని. బట్ ఒకవేళ నాకు తెలిసి రికవరీ అయినా గూడా అంత ఫాస్ట్‌గా అయితే రికవరీ గాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టియా ఉంది. సో ఇది 17% డ్రాప్ అయింది. ఒకవేళ మేబీ రికవరీ అయినా ఒక 2, 3%, 4% అట్లా స్లోగా రికవరీ అయితుంది గానీ, మనకి డంప్ అయినంత ఫాస్ట్‌గా అయితే రికవర్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి, సో ఇప్పుడు జస్ట్ టీఐ 857 ఉంది. సో మేబీ ఇంకా ఇది $9కి అలా రావచ్చు. సో అంటే నాకు ఒకవేళ నేను ఇన్వెస్ట్ చేయాలన్నా నాకు మండే వరకు కూడా టైం ఉంది కాబట్టి కొంచెం నేను వెయిట్ చేసి సిట్యుయేషన్‌ని బట్టి దాన్ని మళ్ళీ ఇంకా ఏమన్నా ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలా లేదా అని డెసిషన్ తీసుకుంటాను. ఎందుకంటే
నేను ఎక్స్‌పెక్ట్ జేస్తున్న దాని ప్రకారం అయితే ఇంత క్విక్‌గానైతే రికవరీ గాకపోవచ్చు. అంటే వార్ సిట్యుయేషన్ యాస్ ఇట్ ఈస్‌గా ఉంటే. ఒకవేళ వార్ సిట్యుయేషన్ ఇంకా వరస్ట్ అయితే కంపల్సరీ క్రాష్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో, అందుకోసమే నేను వెయిట్ అండ్ వాచ్ చూద్దాం అనుకుంటున్నాను. సో, మీరేమనుకుంటున్నారో ఒకసారి నాకు కామెంట్స్‌లో జెప్పండి. ఎందుకంటే మన వ్యూవర్స్ అభిప్రాయం గూడా తెలుసుకోవడం బెటరు. అలానే మీరు మీ పోర్ట్‌ఫోలియోలు ఎంతవరకు డంప్ అయినాయన్నది గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. నాదైతే ఆల్మోస్ట్ ఒక 15% వరకి డంప్ అయింది. జస్ట్ 1 డేలో. నేను కొన్ని ఇదివరకి చాలా లోలో ఉన్నప్పుడు తీసుకున్నాను గాబట్టి అంత ఇంపాక్ట్ గాలేదు. బట్ ఈ మధ్య అంటే రీసెంట్‌గా బై చేసినయన్నీ అయితే కొంచెం డిప్ అయినాయి. సో, మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారో గూడా కామెంట్స్‌లో జెప్పండి. మీరేమనుకుంటున్నారు? మళ్ళీ మనం ఎప్పుడు రికవర్ గావచ్చు అన్న మీ ఒపీనియన్ గూడా కామెంట్స్‌లో జెప్పండి. సో, లేటెస్ట్ క్విక్ అప్డేట్స్ కోసమైతే ట్విట్టర్‌ని ఫాలో అవ్వండి. సో, యూట్యూబ్ కంటే ఈజీగా ఇన్ఫర్మేషన్ షేర్ జేయొచ్చు. And keep watching Telugu Crypto Buddy. Thanks for all your support. Thank you.